స్టార్ట్ చేయలేక Ready, sir. Yes, sir. డన్. ఏం బోల్తున్నా? పట్టేసుకోవచ్చు. Right, Nana, before starting the class, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. Thank you, sir. Same to you. Thank you, sir. Happy New Year. ఐ థింక్ లాస్ట్ విషయం మనదే కావచ్చు. డన్. ఈ ఇయర్ మీరు అనుకున్న మార్క్స్, మీరు అనుకున్న సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ దిస్ ఈస్ ద క్రూషియల్ ఫర్ యువర్ ఫ్యూచర్ దిస్ ఇయర్. మెయిన్గా దిస్ కమింగ్ 3 months అనేది చాలా క్రూషియల్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని రోజులు చిల్ అయ్యారు, ఎంజాయ్ చేసారు, కానీ ఇప్పటి నుంచి చిల్ అయ్యే టైం, ఎంజాయ్ చేసే టైం అయిపోయింది. చూస్తుండే కానీ పొంగల్ హాలిడేస్ అయిపోతాయి. పొంగల్ హాలిడేస్ అయిపోయిన రికార్డ్ కరెక్షన్ ఉంటుంది. రికార్డ్ కరెక్షన్, ప్రాక్టికల్స్ రివిజన్ అవి అవ్వగానే నెక్స్ట్ ఫిబ్ ఫస్ట్ వీక్ నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయి. ప్రాక్టికల్స్, ఫ్రీ ఫైనల్స్, ఆల్మోస్ట్ మీకు ఇక ఎంజాయ్ టైం, చిల్ అయ్యే టైం కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ అంతా ప్రిపరేషన్ టైం, టెస్టింగ్ టైం. ఈ కమింగ్ 3 months ఎక్కువ ఫోకస్ చేస్తే జాన్, ఫెబ్, మార్చ్ కొంచెం ఎక్కువ ఫోకస్ అయ్యింది కెరీర్ పైన. ఈ కొంచెం ఏప్రిల్ అనేది ఐబీ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక 2-3 days రెస్ట్ తీసుకొని అప్పుడు కెరీర్ పైన ఫోకస్ పెట్టండి. వాట్ ఎవర్ వాట్ యు వాంట్, మరి ఏం సెట్ లేకపోతే ఇంకో వాటిలో ఏమైనా ఉన్నాయా, వాట్ ఎవర్ ఏదైనా సరే. కానీ ఏప్రిల్, మే 5th దాకా ఎంసెట్ డేట్స్ వచ్చినాయి తెలుసా, చూసారా? Yes, sir. Yes, సో sir. దాన్ని బట్టి షెడ్యూల్ చేసుకోండి. ఈ కమింగ్ 4 months అప్ టు మే 8th దాకా మాత్రం కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయండి. ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకండి. బికాస్ ఏమైనా బ్యాక్లాగ్స్ వచ్చిన లైఫ్ బిస్కెట్ అయిపోతుంది, తక్కువ మార్క్స్ వచ్చిన లైఫ్ బిస్కెట్ అయిపోతుంది. బికాస్ ఈ 4 months కనుక 5 months బ్యాక్ టు బ్యాక్ కష్టపడితే తర్వాత నువ్వు డిగ్రీలో జాయిన్ అయినా, ఇంక బీటెక్ వెళ్ళినా, ఇంక వాటర్ ఏ కోర్స్ తీసుకున్నా మీకు మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 months కుదిరితే కౌన్సిలింగ్ ఏమైనా లేట్ అయితే దసరా దాకా కూడా గ్యాప్ ఉంటుంది. అంటే నువ్వు హార్డ్లీ మళ్ళా సేమ్ ఇంత ఫోకస్డ్గా రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళి క్లాసెస్ వినడానికి 5 months గ్యాప్ ఉంటుంది. సో నువ్వు 5 months ఈ 4 months కష్టపడితే పనిలో 5 months రెస్ట్ తీసుకోవచ్చు. మనం అప్పుడు పెద్దలు అయిపోతాం. సో కొంచెం కెరీర్ పైన ఫోకస్ పెట్టండి. ఎట్టి పరిస్థితులు ఏది కూడా లైఫ్ తీసుకోకండి. రైట్ నాన్న? దానిక టాపిక్ వచ్చేద్దాం. ఏం డిస్కస్ చేస్తున్నాం రా? సిన్స్ లాస్ట్ 3 classes వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్. ఐ థింక్ రేపు ఎల్లుండి కొంతమందికి ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నారు. ఐ హోప్ ఇవి రాస్తారు అనుకుంటున్నాను. మెయిన్గా సార్ ఫ్రీ ఫైనల్స్, తర్వాత గ్రాండ్ టెస్ట్ లైక్ అట్లా ఉన్నాయి కాబట్టి అంటేనే నేను ఆర్గానిక్ స్టార్ట్ చేశాను. ఆర్గానిక్ దట్టు నేమ్ రియాక్ట్ స్టార్ట్ చేశాను. ఏం స్టార్ట్ చేశాను రా? వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్, 12 నేమ్ రియాక్షన్స్ లో ఫస్ట్ ఏం చెప్పినాను ఒకసారి చెక్ చేసుకోండి. Code base. ఏం చెప్పిన ఫస్ట్ కోల్బేస్ చెప్పినాను, తర్వాత రిమర్ చెప్పినాను. నెక్స్ట్ చూపిస్తాను, నా దగ్గర ఉన్నవన్నీ ఏం డిలీట్ చేయలేదు.
బేసిక్ అన్నట్టు ఆర్గానిక్ బేస్ ఏమైనా ఫస్ట్ పోల్ బేస్ డిస్కస్ చేసుకున్నాం, ఒకసారి రీకాల్ చేసుకుందాం అంతే. తర్వాత రీమర్ థీమర్ అన్నా ఒకటే. సైంటిస్ట్ కొన్ని బుక్లలో టీమర్ ఉండే రీమర్ అని అంటది, నో ఇష్యూ. థర్డ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టర్స్. తర్వాత విలియమ్సన్ ఈథర్ సింథసిస్, ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్. అండ్ ఆ రోజు 4 రియాక్షన్స్ డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ 5th అజటైజేషన్, అజటైజేషన్ రియాక్షన్స్. ఏమొస్తుంది? బెంజిన్ డైజోనిక్లోరైడ్ వస్తుంది. దేనికోసం అంటే ప్రిపరేషన్ ఆఫ్ హాలో బెంజిన్స్ కి యూజ్ అవుతుంది కాబట్టి తీసుకున్నాము. నెక్స్ట్ శామ్యర్ రియాక్షన్, ప్రిపరేషన్ ఆఫ్ హాలో బెంజిన్. శామ్యర్ వస్తే గటర్మన్ కూడా వస్తుంది, గటర్మన్ రియాక్షన్, ఇది కూడా ప్రిపరేషన్ ఆఫ్ హాలో బెంజిన్. తర్వాత డీకార్బాక్సిలేషన్, ఇది కూడా ఈజీ ఇంపార్టెంట్. డీకార్బాక్సిలేషన్స్ తో పాటు కొన్ని ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయి. వాట్ ఇస్ డీకార్బాక్సిలేషన్, డిహైడ్రేషన్, డీక్లోరినేషన్, ఇప్పుడు నుంచి డిస్కస్ చేశాను. తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్ సార్ క్వశ్చన్ నెంబర్ 10 అని చెప్పినాను, కార్బోలెమన్ రియాక్షన్. ఇది ఎన్న రియాక్షన్? ఇది 8th రియాక్షన్ అయితే కార్బోలెమన్ రియాక్షన్. ఇది క్వశ్చన్ నెంబర్ 10 కాదు, క్వశ్చన్ నెంబర్ 10th క్వశ్చన్ వస్తుంది ఈసారి ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో. విఎస్ కు 10th విఎస్ కు ఇదే కార్బోలెమన్ రియాక్షన్ ఫిక్స్ రాసి పెట్టుకోండి. దట్స్ ఇట్. 9 రియాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 10th రియాక్షన్ కెనిజర్ రియాక్షన్, లాస్ట్ క్లాస్ లో చెప్పాను. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. కెనిజర్ రియాక్షన్ స్పెషాలిటీ ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్, నాట్ ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్ ఆబ్సెంట్. ఎందులో అయితే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయో అవి మాత్రం పార్టిసిపేట్ చేస్తాయి. అంటే ఫార్మల్ హెడ్ పార్టిసిపేట్ చేస్తుంది, తర్వాత ఇంకేం పార్టిసిపేట్ చేస్తుంది? బెంజాల్ హెడ్ పార్టిసిపేట్ చేస్తుంది. చెప్పాను, అదే క్లియర్ మెన్షన్ చేశాను. ఓకే, no alpha hydrogen containing aldehydes only participated in this reaction. అది దీని స్పెషాలిటీ. దాని తర్వాత ఆల్డాల్ చెప్పినాను, ఆల్డాల్ కండెన్సేషన్, ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఆల్డిహైడ్స్ వస్తాయి చూపెట్టినాను. తర్వాత ఆల్డాల్, తర్వాత క్రాస్డ్ ఆల్డాల్. ఆల్డాల్లో ఏంటిది? రెండో సేమ్ గ్రూప్లు తీసుకున్నాం. ఏంటిది? రెండో ఆల్డిహైడ్ తీసుకున్నాం కాబట్టి దాన్ని ఆల్డాల్ అన్నాం. క్రాస్డ్ ఆల్డాల్లో ఒకటి ఆల్డిహైడ్ తీసుకుంటే ఒకటి కీటోన్ తీసుకుంటే ఏమొస్తుంది? బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. రెండు ఆల్డిహైడ్ తీసుకుంటేనేమో ఆల్డాల్, ఒకటి ఆల్డిహైడ్ ఒకటి కీటోన్ తీసుకుంటేనేమో క్రాస్డ్ ఆల్డాల్. ఇది కొన్ని రియాక్షన్స్ చూసాము. అండ్ లాస్ట్ వన్ హెచ్జిఎల్ రియాక్షన్. ఇప్పటివరకు ఎన్ని రియాక్షన్స్ కంప్లీట్ అయినాయి నాన్న? 2 sir. ఎయిట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని కంప్లీట్ అయినాయి ఇప్పటివరకు? 12. 12 కంప్లీట్ అయిపోయినాయి. సార్ మీరు 12 చెప్పారు కదా సార్, ఇదేందుకు సార్ మళ్ళీ అంటే 12 పక్కా సేఫ్ జోన్ లో ఇంకొక 3 రియాక్షన్స్ కూడా చెప్తాను. ఇవి కంపల్సరీ కాదు, మేబీ పాసిబిలిటీ. ఎప్పుడన్నా ఒకసారి సార్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తారన్నారు కదా, మేబీ ఇచ్చే పాసిబిలిటీ. అంటే సేఫ్టీ పర్పస్ ఇంకో 2 or 3 చెప్తాను. ఓవరాల్ గా 15. దానిలో మీరు ఫస్ట్ చెప్పిన 12 ఇది కూడా యాడ్ చేసుకొని ఈ ఫస్ట్ చెప్పిన 13 పక్కా చదవండి. మీకు ఎట్టి పరిస్థితులు రావాలా. మీరు మ్యాటర్ అవి బట్టి పడతారో, రాస్తారో, ప్రాక్టీస్ చేస్తారో, ఇంకేం చేస్తారో కానీ ఇది వస్తే మీకు డెఫినెట్గా వస్తుంది. దెన్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో కొన్ని నేమ్ రియాక్షన్స్ మీద, మెయిన్ గా నేను చెప్పిన నేమ్ రియాక్షన్స్ మీద ఏమైనా వస్తే చూస్తాను. రైట్ నాన్న? ఏం డిస్కస్ చేస్తున్నాం మనము? హెచ్విజెడ్ రియాక్షన్, హెచ్విజెడ్ రియాక్షన్ ఉంటుంది. స్క్రీన్ కనిపిస్తుంది. అసలు స్క్రీన్ కనిపిస్తుంది. No sir. నాకు నేను స్క్రీన్ షేర్ చేయలేదు అప్పటి నుంచి. No sir. చేయాలి సార్. అయ్యో ఫ్లాష్ మ్యాన్, నేను స్క్రీన్ చేయకుండా రియాక్షన్స్ నేను చెప్తుంటే నేను రియాక్షన్స్ ఓపెన్ చేసి స్క్రీన్ టైం చూపిస్తున్నాను. ఏసయ్యా.
మరి చెప్పచ్చు కదరా. ఈ రియాక్షన్ ఓపెన్ చేసుకుంటా నేను అది పర్టికులర్ గా పిక్ ఒక దాని మీద పాయింట్అవుట్ చేసుకుంటా దానిపైన మార్కర్ పెట్టుకుంటా చూపిస్తున్నా నేను. ఇప్పుడు కనిపిస్తుందా? Yes, sir. దెన్ హెచ్జి రియాక్షన్. దీన్ని ఏమంటాం మనం? ఆల్ఫా క్లోరినేషన్ అని కూడా అంటాం. ఆల్ఫా క్లోరినేషన్ లేకపోతే ఆల్ఫా హలోజినేషన్ అంటాం. మీనే క్లోరినేషన్ కాకపోతే హలోజినేషన్ కూడా అని కూడా అంటాం. దేని మీద? కార్బాక్సిలిక్ యాసిడ్ మీద. కేర్ఫుల్ వినండి. దేని మీద జరుగుతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్ మీద జరుగుతుంది. ఓకే, కార్బాక్సిలిక్ యాసిడ్ నేను ఫార్మిక్ యాసిడ్ తీసుకుంటాను. మీకు ఆల్రెడీ మనం చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే ఇది వస్తుంది. CH3COOH CH3CH2COOH. ఇందులో ఆల్ఫా కార్బన్ ఉందారా? నానా ఇదేంటిది? ఫార్మిక్ యాసిడ్. ఇది ఎసిటిక్ యాసిడ్. ఇది 1 2 3 ప్రొపియోనిక్ యాసిడ్. రైట్ అన్న, చెప్పండి. ఇందులో ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయా? ఫస్ట్ దాంట్లో గైస్ చెప్పాలా? Yes. No, sir. No, sir. No, sir. సెకండ్ దాంట్లో ఇందులో ఆల్ఫా కార్బన్స్ Yes, sir. ఎన్ని Yes, ఉన్నాయి? sir. ఒక కార్బన్ One. ఉంది. ఇందులో 2. నో. మంచి కేర్ఫుల్ ఉంది. నేను ఏమని చెప్పినా మళ్ళా మొత్తం రామాయణం అని తిన్న తర్వాత భీమునికి సీత ఏమవుతుంది అన్నట్టుంది మనది. సరే రాముని కదా అంటే అట్లుంది మన పర్ఫార్మెన్స్. నేను ఏమని చెప్పినాను? ఒక లాంగెస్ట్ కార్బన్ చైన్ లా ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఉంది. ఈ ఫంక్షన్ గ్రూప్ పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్ అన్నాను. దీని పక్క కార్బన్ కూడా ఆల్ఫా కార్బన్ కాదా అనలేదు నేను. ఏమన్నా ఇది బీటా అవుతుంది, ఇది గామా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇదే ఫంక్షన్ గ్రూప్ కి ఇటు సైడ్ కూడా బాండింగ్ ఉంది. సి 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 ఇటు కూడా బాండింగ్ ఉంది. సి 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 ఇటు కూడా బాండింగ్ ఉంది. సి సి సి. ఈ క్రైటీరియాలా సరే హౌ మెనీ ఆల్ఫా కార్బన్స్ అంటే ఇది ఫంక్షన్ గ్రూప్ అని చెప్పినాను. దీని పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్, దీని పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్, దీని పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్, దీని పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్. సరే 4 ఉంటాయా? 4 ఉండొచ్చు. ఏమని చెప్పినాను? ఎప్పుడు కూడా ఫంక్షన్ గ్రూప్ పక్క కార్బన్. ఇది ఫంక్షనల్ గ్రూప్. దీని పక్క కార్బన్ ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. 2 ఆల్ఫా కార్బన్ కాదు. ఈ క్రైటీరియా ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా, ఇది ఆల్ఫా. ఇది తెలుసు అని అనుకుంటున్నాను. సరే పోనీ ఈ శోధన ఎందుకు చెప్తారు సార్ అని అంటే ఏం చెప్పినాను? ఆల్ఫా హలోజినేషన్ జరుగుతుంది అని చెప్పినాను. హలోజినేషన్. ఓకే, ఇంకేం జరుగుతుంది? ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ P4 ఫాస్ఫరస్ Cl2 లో జరుగుతుంది. సరే ఒకసారి రియాక్షన్ రాద్దాం, మ్యాటర్ మీకు అర్థమవుతుంది. ఆల్ఫా హలోజినేషన్ కాబట్టి నేను ఏం తీసుకుంటున్నాను? ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. CH2 ఒక హెచ్ పైన రాస్తున్నాను. CH3 COOH. ఎస్టిక్ యాసిడ్ ఇది వేరే కాదు. CH3COOH కాకపోతే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా రాశాను. ప్లస్ P4 Cl2 డెల్టా. డెల్టా కాకపోతే డెల్టా కాదు, హెచ్మి. హెచ్మి ఏమవుతుంది నాన్న? CH2 అట్లనే ఉంటుంది, COH అట్లనే ఉంటుంది,
ఇక్కడున్న సిఎల్ అనేది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడున్న సిఎల్ ఎక్కడికి పోతుంది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి నాన్న. ఇక్కడ సిఎల్ ఎక్కడికి పోతుంది, మైనస్ హెచ్సిఎల్. ఇక్కడున్న హెచ్ ఇక్కడున్న సిఎల్ బయటకు వెళ్తుంది. ఇంకో సిఎల్ ఉంటుంది కదా, అది దీని మీద అటాక్ అవుతుంది, సిఎల్. దీని పేరు ఏమవుతుంది, క్లోరో ఎసిటిక్ యాసిడ్. కొంచెం అర్థమైంది సార్. ఓకే, ఇది ఎనఫ్, ఇది రియాక్షన్ ఎనఫ్. కాకపోతే దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇక్కడికి ఎనఫ్, మనకి రియాక్షన్ క్లోజ్ అయింది. కాకపోతే దీని కంటిన్యూషన్, సరే చెప్తాను, కంటిన్యూషన్ చెప్పి మ్యాటర్ చెప్తాను. దీని కంటిన్యూషన్ మళ్ళీ సేమ్ P4Cl2/Hµ. ఏమొస్తుంది నాన్న, ఇంకో హైడ్రోజన్ ఉంది, ఆల్ఫా హైడ్రోజన్ ఉందా ఇంకా? ఎన్ని ఉన్నాయి ఆల్ఫా హైడ్రోజన్స్? ఇదే ఫంక్షన్ రూపం. ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. కాబట్టి అగైన్ హైడ్రోజన్ లాస్ అవుతుంది. ఎన్ని వస్తాయి, CCl H Cl COOH. ఇంకా అయిపోలేదు, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నాను P4Cl2. సరే హెచ్మ్యూ అంటే ఏంటి సార్? హెచ్మ్యూ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. హెచ్మ్యూ అంటే లైట్. అంటే ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అన్నట్టు, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ లో జరుగుతుంది. అది ఇండికేషన్ హెచ్మ్యూ. మనకు డెల్టా అంటే, డెల్టా అంటేనేమో హీట్, గరం చేస్తే. హెచ్మ్యూ అంటేనేమో లైట్, గుర్తుపెట్టుకోండి. అగైన్ మళ్ళీ రియాక్షన్ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న హెచ్ కూడా పోతుంది. అప్పుడు CCl Cl Cl COOH. దీని పేరు ఏంటది, ట్రైక్లోరో ఎసిటిక్ యాసిడ్. ఇది డైక్లోరో ఎసిటిక్ యాసిడ్. ఇది నాన్న రియాక్షన్. ఏం జరుగుతుందిరా, ఆల్ఫా హలోజినేషన్ అంటే ఓన్లీ ఆల్ఫా కార్బన్ పైన, మనకి ఇచ్చిన దాంట్లో ఆల్ఫా కార్బన్ పైన హైడ్రోజన్ ని రిమూవ్ చేసేసి ఏమవుతుంది, క్లోరిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. హలోజినేషన్ అని చెప్పినాను, ఇప్పుడు చెప్పినాను ఒకటి, డీకార్బాక్సిలేషన్ దగ్గర. హలోజినేషన్, డీహలోజినేషన్. హలోజినేషన్ అంటే హలోజన్ యాడ్ అవుతుంది, డీహలోజినేషన్ అంటే హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా హలోజినేషన్ అన్నాం, ఎక్కడ జరుగుతుంది, ఆల్ఫా ప్లేస్ లో జరుగుతుంది, ఆల్ఫా హలోజినేషన్. ఓహో, ఆల్ఫా హైడ్రోజన్ పైన హలోజినేషన్ జరుగుతుందా? ఓకే, దీని మ్యాటర్ చెప్తారా నాన్న? ఏంటిది ఇది మ్యాటర్ చెప్పండి పిల్లలు, మిమ్మల్ని మ్యాటర్ చెప్పండి. తీసుకో, తీసుకెళ్ళు. గైస్ ఉన్నారా? Yes, sir. మ్యాటర్ ట్రై చేయండి. ఇదేంటిది, ఎస్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్. When acetic acid reacts దేంతోటి రియాక్టెడ్ విత్ P4Cl2 in presence of sunlight to give chloroacetic. in presence of light లేకపోతే హెచ్మ్యూ will gives the chloroacetic acid. అంతే, కొంచెం అర్థం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇంకొకటి నేనే తీసుకుంటాను. ఏం తీసుకుంటాను నేను, CH3 CH2 COOH హెచ్మ్యూ P4Cl2. చెప్పినాను, ఇది ఎట్లా రాస్తారు? ఇక్కడ ఆల్ఫా కార్బన్ ఏది, బీటా కార్బన్ ఏది? ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. మనకి బీటాతో సంబంధం లేదు, ఆల్ఫా కార్బన్ పైన మాత్రం సబ్స్టిట్యూట్ అవుతాయి. చూడండి, CH3 CH, ఒక హైడ్రోజన్ రాసింది, Cl COOH. దీని పేరు చెప్తారా? 1 2 3. 2 క్లోరో ప్రొపియోనిక్ యాసిడ్. నువ్వు ప్రోపిన్
ఓయిక్ యాసిడ్ అనొచ్చు కానీ అట్లా అనకూడదు. అది కూడా కరెక్టే, కాకపోతే ప్రోపిన్ ఓయిక్ యాసిడ్ అంటే ప్రోపిన్ కాదు, ప్రోపెన్ ఓయిక్ యాసిడ్ అనాలి. మనకు అట్లా అవసరం లేదు, సరిపోతుంది ఇది. దీని పేరు ప్రోపియోనిక్ యాసిడ్. యాసిడ్ రైట్ గైస్, ఓకేనా? Yes, sir. So, స్పెషల్ గా వేరే క్లాస్ ఆపి మరి ఇది ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ చెప్తున్నారా ఈ 12, 13 ఇంకొక రియాక్షన్ చెప్తా. ఆ రియాక్షన్ చెప్పిన తర్వాత చెప్తాను. ఇంకా లాస్ట్ రియాక్షన్, బెంజోయిన్ కండెన్సేషన్. కంపల్సరీ కాదు, మేబీ పాసిబిలిటీ, రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము. నేను 12 రియాక్షన్స్ అని చెప్పినాను. 12 + 1 13 రియాక్షన్ పక్కా చదవాలి. 13 4 కంపల్సరీ వస్తాయిరా. రాకపోతే ఇయర్ ఫ్రై మీకే. ఏం తీసుకుంటున్నాను ఇక్కడ? బెంజోయిన్ కాబట్టి 2 ఆల్డిహైడ్ తీసుకుంటాను. మంచి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. బెంజ్ ఆల్డిహైడ్ తీసుకుంటున్నాను. బెంజీన్ C double bond O H plus H C double bond O బెంజిన్. ఏంటిది ఇది? బెంజోయిక్ యాసిడ్. నేను వేరే ఏం రాయట్లేదు, ఇవే రాశాను. బెంజిన్ మీద CH. మళ్ళీ అదేదో అనుకోకండి, ఇదే కొంచెం పాష్ గా పడుకోబెట్టినాను. దీన్ని తీసుకున్నాను ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH తోటి రియాక్షన్ జరిపిస్తున్నాను. అప్పుడు మనకి ఏమొస్తుందిరా? కండెన్సేషన్ అంటే హై అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ లో హీట్ చేస్తే కండెన్సేషన్. ఆల్డాల్ కండెన్సేషన్, బెంజోన్ కండెన్సేషన్. ఏమొస్తుంది నాన్న? -H2 బయటకు వెళ్ళిపోతుంది. ఏం ఫామ్ అవుతుంది చెప్పండి? క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. COH C double bond O ఇది వస్తుంది. దీని పేరు చెప్తారా సార్? అట్లా ఎట్లా వచ్చింది సార్ అని అంటే ఏం లేదు, ఇది ఇక్కడికి బయటకు వెళ్తుంది, మైనస్ వస్తుంది. ఈ హైడ్రోజన్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది, ఇది బయటకు వెళ్ళిపోతుంది. అంతే. యాసిడ్స్ 1 ఫామ్ అవుతుంది. డయాల్కహాలేనా? చూద్దాం. అంతే. ఇంతే నా నోటిఫికేషన్. ఇంకా వేరే వేరే ఉన్నాయి కానీ మనకు అవన్నీ అది కాదు. అంతేనన్నా. మ్యాటర్ చెప్తారు ఎవరన్నా? గైస్ హలో. yes, sir. Yes, sir. ఇది కంపల్సరీ కాదు, మేబీ ఒకసారి అడిగిండు బెంజన్ కండెన్సేషన్. వస్తే సంతోషం, రాకపోతే ఇంకా సంతోషం. 14 రియాక్షన్ ఏం తీసుకున్నాము? ఆ బెంజాల్డిహైడ్ ఇస్ రియాక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH, లేకపోతే ఆల్కహాలిక్ మీడియం KOH డిషన్. ఆల్కహాలిక్ మీడియం విల్ గివ్స్ ద అడక్ట్. దీని పేరు మీకు వెళ్ళదు, ఏంటిది? అడక్ట్. అడల్ట్ కాదు, అడక్ట్. అడక్ట్ అంటే ఒక కాంపోజిషన్, అడక్ట్ ఫామ్ అవుతుంది. ఏంటిది? బెంజిన్ అడక్ట్ ఫామ్ అవుతుంది.
ఓకే, ఇక లాస్ట్ రియాక్షన్ వుడ్ ఫిట్టింగ్ రియాక్షన్. వుడ్ రియాక్షన్ మీకు వచ్చు, WRT వుడ్ ఫిట్టింగ్ రియాక్షన్ చాలా ఈజీ. వుడ్ ఫిట్టింగ్ రియాక్షన్ చెప్తారా వుడ్ ఫిట్టింగ్ రియాక్షన్? Chlorobenzene ethyl chloride. క్లోరోబెంజిన్ Ethyl chloride. Sodium to treat dry ether డ్రై ఈథర్. ethyl benzene form అవుతుంది. హెల్ బెంజిన్ వుడ్ ఫిట్టింగ్ ఏనా? రైట్, వెరీ గుడ్. ఏం తీసుకుంటున్నాను కదా, వెరీ గుడ్ నాన్న. ఏం తీసుకుంటున్నాను? పడుకోబెడుతున్నాను కొంచెం పాష్గా. సిఎల్ తీసుకుంటున్నాను. హలో బెంజిన్ ఏదన్నా తీసుకో. అగైన్ నేను దేంతో రియాక్షన్ జరిపిస్తున్నాను? నేను ఆల్కల్ హైలైడ్ తో రియాక్షన్ జరిపిస్తున్నాను. ఆల్కల్ హైలైడ్ అంటే ఇంకేదో మంచిగా వేరే రాస్తాను మళ్ళీ. RX100 కాదు, RX. సిఎల్ ప్లస్ లో X రాస్తాను మీకోసం. క్లోరిన్ ప్లస్ లో X రాస్తున్నారా మీకు ఈజీ అర్థం కావడానికి? X in presence of dry ether. In presence of dry ether ఏమొస్తుంది నాన్న? -CLT. ఇక్కడికి వెళ్ళి X, ఇక్కడికి వెళ్ళి X బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు బెంజీన్ ప్లస్ ఇక్కడ R సబ్స్టిట్యూట్ అవుతుంది. ఆహో, డ్రై వుడ్ ఫిట్టింగ్ రియాక్షన్ ఏమవుతుంది? రెండు కాంపోనెంట్ ఫిట్ అవుతాయి అంతే, అంతకుమించి ఏం లేదు. కొంచెం అర్థమైంది అబ్బా సార్, ఇంకోటి ఏదైనా తీసుకోరా ప్లీజ్. సరే, ఇంకొకటి కూడా తీసుకుంటున్నాను వుడ్ ఫిట్టింగ్ లో. రెండు రకాలుగా రాస్తాను, మీకు ఎట్లా అర్థమైంది అట్లా. క్లోరోబెంజిన్ తీసుకుంటున్నాను ప్లస్ మిథైల్ క్లోరైడ్ తీసుకుంటున్నాను, CH3Cl ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. మనకేంటిది? మిథైల్ బెంజిన్ అనేది వస్తుంది. కొంచెం అర్థమైంది. ఓకే, దీనికి డీటెయిల్ గా రాస్తాను మంచిగా. ఇంకొకటి ఏమైనా మిస్ అవుతున్నామారా? ఒకటి మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. డ్రై ఈథర్ తో పాటు సోడియం మెటల్ కూడా Na మిస్ అవుతుంది. దీని కొంచెం ఇది ఇంపార్టెంట్ ఏం కాదురా, కాకపోతే సేఫ్టీ పర్పస్ లో చెప్తున్నాను. Cl తీసుకున్నాను ప్లస్ ClCH3 డ్రై ఈథర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మెటల్ Cl మిథైల్ బెంజిన్ వస్తుంది. సో వుడ్ ఫిట్టింగ్ రియాక్షన్ ఏమొస్తుంది మనకి? రెండు రియాక్టెంట్ అనేది ఒకదానితో ఒకటి ఫిక్స్ అవుతుంది కాబట్టి ఏమొస్తుందన్నా? ఆల్కైల్ బెంజిన్ వస్తుంది. ఆల్కైల్ బెంజిన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్నోది మనకు నాకు తెలిసి 12, 13, 14, 15th రియాక్షన్. ఈ 15 లో 12 పక్కా చదవండి, రిమైనింగ్ 3 మీ ఇష్టం. ఇక HZ కొంచెం ఇంపార్టెంట్, రిమైనింగ్ 2 నార్మల్ గా. మీకు బయట మీ కాలేజీలో అయితే కంపల్సరీ 20 రియాక్షన్ 30 రియాక్షన్ నేర్చుకోమని చెప్తారు. నేను మాత్రం మీకు 12 మాత్రం చదవండి. 12 కల్లా కంపల్సరీ డ్యామ్ షూర్ వెరీ 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 21 లో అవే 4 ఉంటాయి, వేరే రావిక. ఓకే, నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఐ థింక్ సో. రైట్, లాస్ట్ది కొంచెం అమెండ్స్ గురించి చెప్తాను. సెకండ్
రైట్ సెకండ్ డన్ అన్న. అమైన్స్ అన్నాను కదరా, వాట్ ఆర్ ద అమైన్స్? ఇది ఒకటి లైట్ చెప్తాను, నేను స్టార్ట్ చేసినాం కాబట్టి. అమైన్స్ అమైన్స్ చెప్తాను, ఇంకొకటి కార్బన్స్ కూడా చెప్తాను. రెండు చెప్తే ఆర్గానిక్ కొంచెం టచ్ చేసినట్టు అవుతుంది. ఎంత టైం ఇంకా? అప్పుడే కంప్లీట్ అయిపోతుంది. అమైన్స్ తర్వాత కార్బన్స్. ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ కార్బన్. చెప్తారా నాన్న? అబ్బా సార్ మాకు ఆర్గానిక్ రాదు సార్, మమ్మల్ని ఆర్గానిక్ రాకపోయినా పర్లేదు, డైరెక్ట్ పెట్టి చెప్తున్నాను, మీకు ఆర్గానిక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, మీరు చదివితే సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రా ఆర్గానిక్ ఒక్కటి కూడా చదవాల్సిన అవసరం లేదు. మీకు క్వశ్చన్ నెంబర్ 10 కవర్ అవుతుంది, క్వశ్చన్ నెంబర్ 18 కవర్ అవుతుంది, క్వశ్చన్ నెంబర్ 21 కవర్ అవుతుంది. విఎస్క్యూఎల్ లాస్ట్ క్వశ్చన్ కవర్ అవుతుంది, షార్ట్ ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ కవర్ అవుతుంది, తర్వాత లాంగ్ ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. డ్యామ్ షూర్. రేపు నేను క్లాస్ అయిపోయినాక ప్రీవియస్ పేపర్స్, మీ ఇంటర్మీడియట్ కి ప్రీవియస్ పేపర్స్ ఉంటే వెరిఫై చేసుకోండి, డెఫినెట్ కవర్ అవుతుంది. ఇంకా ఎస్ఆర్ ఎసెంట్ కూడా చెప్పాలి, కానీ ఇప్పుడు అది ఇది చెప్పిన తర్వాత మీకు ఓపిక ఉంటే, వినే అంత ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. ప్రైమరీ కార్బన్ అంటే చెప్తారా నాకు? వాట్ ఈస్ ప్రైమరీ కార్బన్, వాట్ ఈస్ ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ కార్బన్ ఇంపార్టెంట్. ప్రైమరీ సెకండరీ టెర్షరీ వస్తే ఎస్ఎన్ అండ్ ఎస్ఎన్ వస్తుంది, దాని గురించి టచ్ చేస్తున్నాను చెప్పడానికి. జనరల్ ఫార్ములా వాట్ ఈస్ ప్రైమరీ కార్బన్ అన్నాను. ఇక నాలో ఉన్న టాలెంట్ బయటకి ఇస్తాను, మీకు ఈజీ అర్థం కావడానికి. నేనే ఉన్నాను, ఇది నేను అనుకోండి, మీకు ఈజీగా అర్థం కావడానికి. ఇంతకన్నా మనం తక్కువకి వెళ్ళరాదు, ఇక మీకు అర్థం కావాలి కాబట్టి. నేనేం చేస్తున్నాను, వేరే ఒక పర్సన్ ఉన్నాడు, వేరే ఒక పర్సన్స్ తోటి మాత్రమే బాండింగ్లో ఉన్నాను. దిస్ ఇస్ మీ కార్బన్ ఆటం. లేకపోతే మార్చారు అనుకుందాం, వేరే ఒక పర్సన్స్ తోటి, మళ్ళీ వీడు ఎంతమంది తోటి అన్నా బాండింగ్ లో ఉండనివ్వండి. ఈ మనకు సంబంధం లేదు. నేనేం చేస్తున్నాను, దీస్ కార్బన్ ఆటమ్ ఈస్ బాండెడ్ విత్ ఓన్లీ వన్ కార్బన్ ఆటమ్ ఓన్లీ. దట్ ఈస్ ఏంటిది, ఇది ప్రైమరీ కార్బన్. మంచిగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి నాన్న, మీకు యూస్ మరి బిలో ద బెల్ట్ వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇక ఏమవుతుంది, బాండెడ్ విత్ కార్బన్ ఆటమ్, ఓన్లీ వన్ కార్బన్ ఆటమే అంటున్నాను. ఈ కార్బన్ ఆటమ్ దీంతో ఓన్లీ నేను ఓన్లీ ఒక్కరితో మాత్రం బాండింగ్ లో ఉన్నాను. నాతో బాండింగ్ లో ఉన్న ఎంతమందితో బాండింగ్ లో నాకు సంబంధం లేదు. ఇంకా మంచి జూమ్ క్లాస్ కాబట్టి మనం మాట్లాడరాదు, రికార్డెడ్ అవుతుంది, ఇంకా అస్సలు మాట్లాడరాదు. కొంచెం అర్థమైంది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇదే కార్బన్ ఆటం ఇద్దరితో బాండింగ్ లో ఉన్నాను. ఇద్దరు మీన్స్ ఇద్దరు కాదు, వీడితో బాండింగ్ లో ఉన్నాను, వీడితో బాండింగ్ లో ఉన్నాను. ఇది ఏమవుతుంది, సెకండరీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ముగ్గురితో బాండింగ్ లో ఉన్నాను. ఇంకా మంచి చెప్పాలంటే, ఇక్కడ మనం మాట్లాడదు కానీ జస్ట్ ఇక్కడ కార్బన్ ఆటం ఉంది, ఒక్కరిని పెళ్లి చేసుకుంది, దట్ మీన్స్ ఒకరితో బాండింగ్ లో ఉంది. ఏమవుతుంది అది, ప్రైమరీ కార్బన్. ఇద్దరితో బాండింగ్, ఇద్దరిని మ్యారేజ్ చేసుకుంది, సెకండరీ కార్బన్. ముగ్గురితో బాండింగ్ లో ఉంది, ముగ్గురిని చేసుకుంది, టెర్షరీ కార్బన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వయసు అనే మ్యాటర్ కాదు, బాండింగ్ లో ఉన్నది మ్యాటర్. కొంచెం అర్థమైంది, ఎందుకంటే ఇది వస్తే నెక్స్ట్ అమైన్స్ కూడా వస్తుంది. సో రెండు కలిపి ఒకటే దెబ్బకి రెండు పెట్టాలి లెక్క ట్రై చేస్తున్నాను, అర్థం చేసుకొని ట్రై చేయండి. వాట్ ఐమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ ప్రైమరీ కార్బన్ ఆటం, వాట్ ఈస్ సెకండరీ కార్బన్ ఆటం, వాట్ ఈస్ టెర్షరీ కార్బన్ ఆటం. The carbon atom is bonded with only one carbon. These carbon are bonded with only one carbon atom only, that is primary carbon. Okay, fine. What is secondary carbon? The carbon atom is bonded with the two carbon atoms. చూడండి ఒకసారి, CH3, CH2, CH3. ఇక్కడ మనం ట్రై చేద్దాం,
ఐడెంటిఫై చేయడానికి. ఇదే కార్బన్ ఆటం అవుతుందిరా గైస్. చెప్పండి, మీకు చెప్తే మీకు అర్థమైనట్టే. ఎన్నిటితో బాణీలో ఉంది? దీని ఒకదాంతో బాణీలో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది ప్రైమరీ కార్బన్ అవుతుంది. ప్రైమరీని దీంతో, సెకండరీని 2.5 టెర్షియరీ దీంతో చెప్తాం. ఇదేమవుతుంది చెప్పండి? సెకండరీ అవుతుంది. ఎందుకు సార్? దీంతో ఇద్దరు. ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ ప్రైమరీ అవుతుంది. కొంచెం అర్థమైంది. ఇప్పుడు టెర్షియరీ చేద్దాం. టెన్షన్ ఏం లేదు, ఈజీగా అర్థమవుతుంది. టెన్షన్ చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి. గైస్ ఇప్పుడు అర్థం కావాలి, చెప్పాలి కంపల్సరీ. రాదు. ఇదేంటిదిరా? ప్రైమరీ. ఇది ప్రైమరీ. ఇది Primary. ఒకరితో బాణీలో ఉంది కదా, primary, ఒకరికన్నా ఎక్కువ మనకి ఇబ్బంది. ఇది చూడండి, 1 2 3 కాబట్టి ఇది ఏమవుతుంది? టెర్షరీ అవుతుంది. కొంచెం అర్థమైంది. సరే, నువ్వు టక్ కొన్ని స్ట్రక్చర్ రాస్తా, అట్లీస్ట్ చెప్పడానికి ట్రై చేయండి. దాన్ని నాన్న ఇంకొకటి చెప్తా. నోట్ చేసుకోండి, ఇవన్నీ మీకు ఇంపార్టెంట్, మీకు అవసరం. రైట్, ఒక్కొక్క ట్రై చేద్దాం. నాన్న ఇంపార్టెంట్ నాన్న, మీకు అర్థమైతే సినిమా SN1 SN2 వచ్చినట్టే. నేను మీకు ఏం చెప్పినాను? ఒక్కరే వైఫ్ ఉంటే ప్రైమరీ, ఇద్దరుంటే సెకండరీ, ముగ్గురుంటే టెర్షరీ. రైట్? దేనికి? కార్బన్ ఆటంకి. రైట్? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చెప్పండి, ఇది నాన్న అందరు చెప్పాలా? ఏ కార్బన్ ఆటం ఇది? Primary. primary, Primary. ఇది Secondary. secondary, ఓకే. ఇది Secondary. secondary, మంచి చూడండి. ఇది Secondary. secondary, మంచి చూడండి. ఇది ప్రైమరీ. సార్ మీరే కదా ఇద్దరు వైఫ్లు ఉంటే దట్ మీన్స్ 2 ఆటమ్స్ బాండింగ్ ఉంటే సెకండరీ అన్నారు. కానీ నేను ఏమని చెప్పాను? ఈ కార్బన్ దీంతో, ఇది కార్బన్, ఇది కార్బన్ అంటమా? No, sir. అటెండ్ చేయండి. 1 కార్బన్ atom is bonded with 2. One carbon atom is bonded with one only another carbon atom. One carbon is bonded with another 2 carbon atoms. One carbon is bonded with another 3 carbon atoms. ఇది కార్బన్ ఆటమా? Chlorine atom. ఇది కార్బన్ ఆటం. సో దిస్ ఈస్ ప్రైమరీ. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాను. ఓకే, కొంచెం అర్థమైంది. నెక్స్ట్ ట్రై చేద్దాం. చూడండి, నో ఇష్యూ, టెన్షన్ ఏం లేదు. మీతో అవుతుంది ట్రై చేస్తే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది చెప్పండి రా.
ప్రైమరీ ప్రైమరీ ప్రైమరీ. ఇది టెరిషరీ టెరిషరీ ఓకే. ఇది ప్రైమరీ ప్రైమరీ ప్రైమరీ. ఇది సెకండరీ సెకండరీ. ఇది టెరిషరీ టెరిషరీ టెర్షరీ. ఇది ప్రైమరీ ఇది సెకండరీ సెకండరీ. ఇది ప్రైమరీ రైట్, వెరీ గుడ్. ఇది చెప్పండి. ప్రైమరీ ప్రైమరీ ప్రైమరీ. ఇది సెకండరీ సెకండరీ టెర్షరా. టెరిషరీ ఇది సిఎల్. సెకండరీ టెర్షరా. టెరిషరీ సెకండరీ. నేను కన్ఫ్యూజ్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. వై? దిస్ ఇస్ క్లోరిన్ ఆటం, నాట్ కార్బన్ ఆటం. CH2 సెకండరీ. టెన్షన్ వద్దు, డౌట్ వద్దు, మీకు తెలిసింది మీరు అదే ఫాలో అవ్వండి. ఇది చెప్పండి. సెకండరీ. ఇది టెరిషరీ మంచిగా చూడండి. దిస్ ఇస్ క్లోరిన్ ఆటం, దిస్ ఇస్ హైడ్రాక్సైడ్ OH ఆటం. సెకండరీ. మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తే మాకు ఇది ప్రైమరీ ప్రైమరీ. ఓకే, ఫైన్. అయ్యో ఇది ఇది ప్రైమరీ ప్రైమరీ. ఇది సెకండరీ సెకండరీ. క్లోరిన్ ఉంది, వెరీ గుడ్. ఇది సెకండరీ సెకండరీ. ఇది హైడ్రోజన్. సెకండరీ. కన్ఫ్యూజ్ చేద్దాన్ని, పైన హెచ్ ఇచ్చిన కింద హెచ్ ఇచ్చిన సెకండరీ స్టిల్. ఇది ప్రైమరీ ప్రైమరీ. ఇది చెప్పండి. ప్రైమరీ ఇది సెకండరీ ప్రైమరీ ఇది కూడా ప్రైమరీ. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని ఎట్లా ఇచ్చిన తెలుసా? CH3 CHCl2 CHCl2. ఇది దీంతో ఉంది, దీంతో ఉంది, కాకపోతే మీరు కన్ఫ్యూజ్ చేద్దామని డిఫరెంట్ గా ఇచ్చాను. ఇది ఇది ప్రైమరీ కాదు, సెకండరీ కాదు, టెర్షరీ కాదు. బికాస్ CH4 మీథేన్. అంతే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని ఇచ్చినాను. ఎందుకు ఓవర్ థింక్ చేస్తుర్రు? అంత ఆలోచించకండి. CH4 ఆల్కెన్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అంటే అది ఏం చెప్పలేము. దిస్ జస్ట్ ఆల్కేన్, మీథేన్. రైట్, క్లారిటీ వచ్చింది. ఓకే. ఇది ఎందుకు అని అంటే మనకి SN2 లో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ వస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైం అమైన్ అంటే ఏంటిదంటే అమోనియా. NH3 ఏమంటాం మనం? అమోనియా అంటారు. ఓకే. NH4+ టాపిక్ లో నుంచి ఉన్నాను, బయటకి ఏమి వెళ్తలేను. అమోనియం అంటారు. అమోనియం. రైట్. ఎప్పుడు కూడా నైట్రోజన్కి ఎన్ని బాండ్స్ ఉండాలిరా? 3 బాండ్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకే దేని గురించి డిస్కస్ చేస్తున్నాను? అమైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ NH3 ఉంది కదా, నైట్రోజన్ H దేని నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసి దీని ప్లేస్ లో ఒక ఆల్కలీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. ప్రైమరీ అమైన్స్ ఇంపార్టెంట్, ఇది మీకు వస్తుంది. ఆర్ NH2 secondary amines NHR. ఇంకా మనం చెప్పాలంటే వీడొక తోపు. సార్ RNH2 ఇక్కడ అదే రాశాను కదా. సెకండరీలో టెర్షరీ.
ఆర్ ఎన్ ఆర్ టెర్షరీ. సింపుల్ నేను కన్వే చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక తోపు ఉన్నాడు అంటే ఈజీగా సెన్సార్ ఇది మనం మాట్లాడదు యాక్చువల్లీ, కాకపోతే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. వీనికి ఫస్ట్ 1 వైఫ్ సేమ్ లైక్ కార్బన్ లెక్కనే, వీనికి ఇద్దరు, వీనికి ముగ్గురు. సో 1 అయితే ప్రైమరీ, 2 అయితే సెకండరీ, 3 అయితే టెర్షరీ. సో 1 ఆల్కల్ halide is bonded with the nitrogen atom, that is primary. 2 alkyl atom is bonded with the alkyl atom is carbon atom is bonded with the amine, that is secondary, tertiary. కొంచెం అర్థమైంది. CH3 NH2 C2H5 NH2 టాపిక్ లోకి వెళ్తాను. ఇక దీని పేరు ఏంటిదిరా? మిథైల్ అమైన్. ఇంకో రకం కూడా పిలవచ్చు. ఏం పిలవచ్చు? అమైనో మీథేన్. దీని పేరు ఏంటిది? ఇథైల్ అమైన్. కొంచెం అర్థమైంది. ఇది ప్రైమరీ అమైనే, ఇది కూడా ప్రైమరీ అమైనే. ఇక్కడ టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఇక దీని కాన్సెప్ట్ మీకు చేయగలిగితే మీకు సెకండ్ ఇయర్ లో 60 వచ్చినట్టు. C2H5 NH C2H5 ఇదొకటి. మూడోది C2H5 NH CH3. లాస్ట్ వన్ CH3 N CH3 C2H5. ఇది ఐపాక్ నేమ్స్ అడుగుతాడు. ట్రై చేయండి. Sir, చెప్తాను. ఫస్ట్ వన్ ఇదే మిథైల్ అమైన్, ఇథైల్ అమైన్. ఇది నేను చెప్తాను, ట్రై చేద్దాం. ఏంటిదిరా? సార్ మళ్ళీ చూపెట్టు. ఇది అమైన్స్ అని చెప్పినా కదా, ప్రైమరీ అమైన్, సెకండ్ అమైన్, టెర్షియరీ అమైన్ అని. ఇది ఈ మిథైల్ అమైన్, ఇథైల్ అమైన్. నా రైటింగ్ కొంచెం అవసరం ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎన్ని ఉన్నాయిరా? 2 ఉన్నాయి. దేని మీద ఉన్నాయి చెప్తాను. ఇదేంటిది? ఇథైల్. ఇదేంటిది? ఇథైల్. దేని మీద? నైట్రోజన్ ఉంది. మంచి కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి. నో 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 లిజన్. దేని మీద ఉన్నాయి? నైట్రోజన్ మీద ఉన్నాయి. కాబట్టి ఎన్ కామా ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మిథైల్, మీ ఫ్రెండ్ మిథైల్ రా, మీరిద్దరు మిథైల్ సోల్ మీద ఉన్నారు, నా మీద ఉన్నారు. నేను మీన్స్ ఎవరు? ఎక్కడున్నారు? నా మీద. అంటే ఎన్ కామా ఎన్ ఏమున్నాయి? డై. ఏంటి అవి? మిథైల్ కాదు, ఇథైల్. ఎన్ కామా డై, ఎన్ కామా ఎన్ డై ఇథైల్. ఏంటిది అది? అమైన్. కొంచెం అర్థమైంది. ఇది క్లారిటీ వస్తుంది. ఇది చెప్పండి. సెకండ్ ట్రై చేయండి. తప్పు చెప్పినా సరే. నైట్రోజన్ మీద ఏమున్నాయి? ఒక ఇథైల్ ఉంది, ఒక మిథైల్ ఉంది. చెప్పండి నాన్న. ఎన్ కామా ఎన్ ఏముంది? అది ఏబిసిలో ఏది ఫస్ట్ వస్తుంది? మిథైల్ ఫస్ట్ వస్తుందా, ఇథైల్ ఫస్ట్ వస్తుందా? ఏం ఫస్ట్ వస్తుంది? ఫస్ట్ వస్తుందా? ఈ ఫస్ట్ వస్తుంది. కాబట్టి ఇథైల్, మిథైల్ అమైన్. ఓహో, ఓకే. ఇప్పుడు చెప్పండి. ఎన్ కామా ఎన్ ఏంటిది? డై ఇథైల్ కామా సారీ అర్థం కాకపోయినా నో ఇష్టం, సిచ్యువేషన్ వచ్చిన చెప్తున్నాను. ఎన్ కామా ఎన్ డై ఎన్ కామా ఎన్ ఇథైల్
డైమిథైల్ అమైన్ ఎన్ మిథైల్ డైఇథైల్ అమైన్. సో ఓవరాల్ గా నేను ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నానంటే NH3 ఉంటే అమోనియా, NH2 ఉంటే అమైన్. ఈ అమైన్ వేరే ఆల్కైల్ తోటి ఉంటే ఆల్కైల్ అమైన్, మిథైల్ అంటే మిథైల్ అమైన్, ఈథైల్ అంటే ఈథైల్ అమైన్, బెంజిన్ మీద ఉంటే బెంజల్ అమైన్, దాన్ని మనం అనిలిన్ అంటున్నాం. ఓకే, దీని మీద ఉన్న ఇంకొక హైడ్రోజన్ వేసి ఇంకొకటి యాడ్ అయితే నైట్రోజన్ రెండు ఉన్నాయి కాబట్టి ఎన్ కామా ఎన్. ఎందుకు అంటారు సార్ అంటే ఎక్కడ ఉన్నాయి రెండు? ఎన్ నా మీద ఉన్నాయి, నా మీద ఉన్నాయి కాబట్టి దేని మీద? నైట్రోజన్ మీద ఉన్నాయి కాబట్టి ఎన్ కామా ఎన్ అంటాం. మూడు ఉన్నాయి అనుకో ఎన్ కామా ఎన్ అంటాం. సరే ఇక్కడ మూడు ఉన్నాయి కదా, మరి రెండు సార్లు ఎన్ కామా ఎన్ రెండు రాశాను అంటే మెన్షన్ చేసిన ఎన్, ఒక ఎన్ ఈథైల్, ఒక ఎన్ ఏంటది? ఎన్ ఉన్నాయి డైమిథైల్ ఉంది కాబట్టి మెన్షన్ చేస్తాం ఎన్ కామా ఎన్ డైమిథైల్, ఎన్ కామా ఎన్ ఇథైల్. అదే డౌట్ అడుగుతుంది సార్, మరి ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కదా, రెండు సేమ్ ఉన్నప్పుడు ఏంటి సార్? ఎన్ కామా ఎన్. సరే, రెండు సిమిలర్ ఉన్నప్పుడు ఎన్ కామా ఎన్, మూడు ఉన్నప్పుడు రెండు సిమిలర్ ఉంటే రెండే మెన్షన్ చేస్తాం. మూడు ఎన్ కామా ఎన్ మెయింటైన్ చేయము. మరి మనకు అంత డెప్త్ వద్దు. ఇవి ఎందుకు అని అంటే మనకు ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షియరీ అమైన్, బేసిక్ కంపేర్ చేస్తారు. RNH2 ఇది ప్రైమరీ అమైన్, RNH ఇది టెర్షియరీ అమైన్, R దీన్ని మంచి ఎట్లా రాస్తారంటే RNH2 రాస్తారు, R2NH రాస్తారు, R3N రాస్తారు. ఇది ప్రైమరీ, టెర్షియరీ, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. కంపేర్ ద బేసిక్ ఆఫ్ ద ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షియరీ అమైన్స్. ఎప్పుడో ఒకసారి ఇవ్వచ్చు. ఇది యాక్చువల్లీ ఎట్లా ఉండాలి మనకు? టెర్షియరీ, సెకండరీ, ప్రైమరీ ఉండాలి. కానీ అట్లా ఉంటుందా? ఇట్లుండదు. ఎట్లుంటది చూడండి ఒకసారి. సెకండరీ ఉంటది, తర్వాత టెర్షియరీ ఉంటది, తర్వాత ప్రైమరీ ఉంటది. ఎందుకు సార్? మన పెద్ద మనకు అదంత అవసరం లేదు. సరే, సో ఇది మనకు అమైన్స్, ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్. ఎందుకంటే సైమల్టేనియస్ గా రెండు మనకి డిస్కస్ చేసుకోవచ్చు. ఏంటి అవి మనకి? ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షియరీ కార్బన్, ప్రైమరీ అమైన్, సెకండరీ అమైన్, టెర్షియరీ అమైన్ రెండు డిస్కస్ చేసుకోవచ్చు. ఆ టాపిక్ తీసాను. ఇది లాస్ట్ రియాక్షన్ ఉడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్, దానికన్నా మొదలు బెంజన్ కండెన్సేషన్, దానికంటే మొదలు హెచ్జే రియాక్షన్. దీనిలో హెచ్జే రియాక్షన్ ఒకటి ఇంపార్టెంట్. 15 రియాక్షన్స్ చెప్పినాను. అవుట్ ఆఫ్ 15 రియాక్షన్స్ లో 12 కంపల్సరీ, రైట్? కొన్ని ఈ నేమ్ రియాక్షన్స్ పైన కొన్ని మీరు ఇప్పటిదాకా ఈ 12 నేమ్ రియాక్షన్స్ ఏదైనా రిలేటెడ్ అనిపిస్తే, ఎవరికైనా ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ పేపర్ చూసి స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టండి, ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే. రేపు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చెప్తాను. రేపు క్లాస్ లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఒకసారి నోట్స్ ముందు పెట్టుకోండి, వెరిఫై చేసుకోండి. బికాస్ రేపు డిస్కస్ చేసేటప్పుడు ఏమైనా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, దీవులకి ఎలిమెంట్స్ తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మీరు చూసుకొని చెప్పినా నో ఇష్యూ, నాకు ఏం ఫరక్ పడదు. మీకు రావడం, మీకు అర్థం కావడం ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ టుడే క్లాస్. ఎనీ డౌట్స్?